ఇప్పుడు డాడీ ఫోన్ చేస్తారు, మాట్లాడి మొత్తం మ్యాటర్ సెటిల్ చేస్తా. మూతి మీద మచ్చ ఉన్న పిల్లదంట. ఏడి వస్తాడు, ఫోన్ చేయి. చేసుకో. మీసం ఉన్న మగవాడి అంట, మగాడంట, మగాడంట. ఏంటి రెడ్డి గారు, ఆయ్. మీలో బాగా చేంజ్ వచ్చిందండి. ఏంటమ్మా 200 మందా? కెరసిన్ ఆయిల్ డబ్బల్ పుడుకులే తిరుగుతున్నారా? అవును పాపమే, నాకు జాలేస్తుంది, కానీ నేనేం చేయను. ఎందుకమ్మా నన్ను ఎంత అందంగా కొన్నావు? ఎంతమంది చేస్తారు ఇలా? ఊళ్ళో నాకున్న డిమాండ్ అండి. నానా చెప్పారు కదా, అచ్చం సాంఘ సంఘంలో ఉంటుంది. ఎందుకు అంతలా నవ్వుతున్నారు? ఫోన్ కాల్ అబద్ధమే, కానీ నాకున్న డిమాండ్ మాత్రం నిజం. నిజమే నిజమే, ఆ ఫోన్ మోగపోయి ఉంటే నేను నమ్మేసేవాడిని. వచ్చారా లౌకింగ్? ఏంట్రా తప్పకా? వచ్చేసావా? ఏయ్ పుట్టడా, ఎక్కడ్రా అమ్మాయి? అమ్మాయి లేదు గమ్మాయి లేదు, అవతలపా. పొడిచి పడతా నిన్ను. నీకు అంత లేదు కానీ పెరట్లో ఉంది, వెళ్ళు. వసే భాగ్యం, ఎందుకే ఎండలో ఎంతలా కష్టపడుతున్నావు? ఏడ్సేవులే, చేతిరా. ఏమిట్రా గాలిలో మళ్ళింది? నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అత్త? ఇలా ఎన్ని రోజులు తిప్పించుకుంటావు? ఏమిట్రా కొంప తీసి నిజంగా నన్ను పెళ్లి చేసేసుకుంటావా ఏంటి? భాగ్యం, నువ్వు ఒక 20 సంవత్సరాలు లేట్గా పుట్టినా, నేను ఒక 20 సంవత్సరాలు ముందు పుట్టినా. యుద్ధాలు చేసి మరీ ఎత్తుకెళ్ళిపోయేవాడిని. ఆ, రాసుండాలే, ఈ జన్మకి నీ కూతురుతో అడ్జస్ట్ అయిపోతాను. ఎవడ్రా ఇప్పుడు నా కూతురు నీకు ఇస్తానన్నారు? అదేంటి భాగ్యం అంత మాట అనేసావు? ప్లీజ్ అత్త, ప్లీజ్. ఒరే, ఒరే, ఒరే. సచ్చిని కట్టుకుని పుడతాను అత్త, ప్లీజ్ అత్త. సరే, మాట్లాడి పెడతాను. నాకేంటి నాకేంటి? నీకేంట? మ్మ్. అసలు సంధ్యం చేసుకుంటుందని నీకోసం కదా. రాత్రులు నిద్ర పట్టట్లేదు తెలుసా? అక్కడ అత్తారింట్లో అత్త ఎలా ఉందో, ఆ పుట్టోడు దాన్ని ఎలా చూసుకుంటున్నాడు, తింటుందా ఉంటుందా, ఒకటే టెన్షన్ అత్త. అదే నీ కల్లున్నైతే నీతో పాటు ఉండొచ్చు, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవచ్చు. అంతే తప్ప అందులో నా స్వార్థమే ఉంటుంది. అవునవును. రేపు సంధికి నాకు పెళ్ళైతే ఆ పుట్టే పిల్లలు ఎవరికి? నీకు కాదు. ఆ? వాళ్ళ మూతులు గడగచ్చు, ముడ్లు గడగచ్చు, నా మాసిపోయిన బట్టలు ఉతకచ్చు. ఎరిదానా నీకేటట్టవేటి? మ్మ్. నువ్వేమో సంధ్య సంధ్య అంటావు, అదేమో పెళ్లి టాపిక్ ఎత్తే అంత ఎత్తుకులేస్తుంది. దానికి ఏం తెలుసు భాగ్యం, నువ్వు అనుకుంటే అయిపోద్ది. ఎరా, నీకు సంధ్య అంటే అంత ఇష్టమా? నాకంటే నాకు సంధ్య అంటేనే ఎక్కువ ఇష్టం అత్త. పిచ్చోడా, ఒరే నువ్వు రిలాక్స్ అయిపో, నేను సెట్ చేస్తాను. నా భాగ్యం బంగారం. ఎక్కడ? అందుకే నువ్వు ఒకటి పడి చచ్చిపోతా. టాక్సీ రాలేదు, ఫ్లైట్ మిస్ నేనే అయిపోతుంది. క్యాన్సిలేషన్ చెప్పా. నీకేమైనా పిచ్చా? ఫ్లైట్ పిచ్చిదాల్లా పేలకు ఏదో గుడ్డెత్తి చెవిలో పట్టాడు ప్రేమ ప్రేమ అని బావటం కాదు. కొంచెం వాడు. కార్తీక్ కూడా హైదరాబాద్ వెళ్తున్నాడుగా, సేమ్ ఫ్లైట్ కదా. జస్ట్ ఇమాజిన్, అటు చూడు, సేమ్ ఫ్లైట్, పక్క సీట్లో కార్తీక్. 1 full డే, 1 full నైట్, మీ ఇద్దరే ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకురా? నేనంటే అంత ప్రేమేంట్రా? ఐ లవ్ యు బ్రదర్. చెప్పండి రెడ్డి గారు. చిన్న హెల్ప్ చేయాలరా. హెల్ప్కి మాత్రం బాగానే గుర్తొస్తున్నావురా. మీ బాబుకి మందు బాటలేగా, తీసుకెళ్తానులే. అది కాదురా, మన సంజయ్ తెలుసు కదా, తను కూడా హైదరాబాద్ వస్తుంది. పాపం చిన్నపిల్ల కదా, ఏమైపోద్దు అని వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి కంగారు పడుతున్నారా. వాళ్ళ కంగారు పడిపోయేంత చిన్నపిల్లేం కదా ఆవిడ. అది కాదురా. రెడ్డి గారు, మనకి ఎందుకండి ఇవన్నీ, వదిలేయండి. అరే ప్లీజ్ రా, నేను చెప్పేది వినిపించుకోరా. వదిలేయండి. ప్లీజ్ రా. ఏంటి తొక్కలోది? ప్లీజ్ ప్లీజ్ అని అని బతిమాలుతున్నావు. నాతో ట్రావెల్ చేయాలంటే ఒక రేంజ్ ఉండాలి. అతను వచ్చినా సరే నేను వెళ్ళను.
సార్ వచ్చారు. ఏంటలా చూస్తున్నావు? లగేజ్ తీసుకురా. 40,000 అది. చెప్పే చెల్లి నీకు ఎదురలేదు. మిస్ యూ బ్రదర్. ఐ టు సిస్టర్. రెడ్డి గారు టైం అవుతుంది. ఏంటా మీటింగ్ లో? అయిపోయింది వచ్చేస్తున్నాం. చెల్లి కార్తీక్ గురించి నీకు ఇంపార్టెంట్. డీటెయిల్స్ తెలుసుకుని లవ్ లో పడేసేంత యావరేజ్ ఫిగర్ కాదు నీ చెల్లి. అది కాదే. షరాప్. నా డీటెయిల్స్ ఏదైనా అడిగితే అక్కడ చెప్పు. అండ్ ఇంకో విషయం, సెల్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ లో పెట్టు. హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వగానే నీకు ఫోన్ వస్తుంది. సంధ్య లేకపోతే నేను బతకలేను, సంధ్య లేకపోతే నేను పడుకోలేను, సంధ్య లేకపోతే నేను తినలేను, సంధ్య నాకు ప్రాణం, సంధ్య ఫోన్ నెంబర్ ఇవ్వ, సంధ్య అడ్రస్ చెప్పు, సంధ్య 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 అని గిల్ల గిల్ల కొట్టుకుంటూ నీకు ఫోన్ చేస్తాడు. ఇట్స్ మై ఛాలెంజ్. అది కాదే వాడి గురించి. చల్బే. నిన్న నేను నవ్వింది మనసులో పెట్టుకున్నట్టున్నారు. ఎవరైనా అబద్ధాలు ఆడి దొరికేస్తే అలాగే నవ్వొచ్చేస్తుంటది నాకు. నేనెప్పుడు విషయం అప్పుడే మర్చిపోతాను. మరి ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? అది మీకు అనవసరం. పోనీయండి. పెళ్ళి ఎంతమంది? వాట్ యు మీన్? నాకు ఇంకా పెళ్లి కాలేదు. అంటే లగేజ్ తో పాటు డైపర్స్ అవి ఉంటేను. అవి మా అన్నయ్య పిల్లలకి. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. గ్రేట్. ఇంతకీ ఇండియా ఎందుకు వెళ్తున్నారు? అమ్మ పెళ్లి సంబంధం చూసింది. వావ్, వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి. కంగ్రాట్స్. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చూడడం తప్పితే నీకు పీకేదే ఉంటుంది. నేను తీసుకొస్తాను, ఇవ్వండి. ఏం అక్కర్లేదు, మా లగేజ్ మేము మోసుకోగలం. హలో, మీరు అలా పైకి కిందికి చూడక్కర్లేదు. నేనే డబుల్ మీనింగ్ లో మాట్లాడలా. ఒరిజినల్ లగేజ్ గురించి చెప్పాను. Passport, please. What's your name? Name, please. పారుపల్లి రాజ వెంకట విజయ సత్యదుర్గ నూకాంబిక విశాలాక్షి అల్లివని సంధ్యాకుమారి. అమ్మాయ్యా, దాని బదులు A to Z సంధ్య అని చెప్పొచ్చు కదండి. మీరలా నవ్వకండి. ఇది మా నాన్నమ్మ పేరు. చాలా హర్ట్ అవుతాను. థ్యాంక్ యూ. You're welcome. Passport, please. కార్తీక్. ఏంటి మీరు ఎక్కడున్నారా? మీకోసం ఎయిర్పోర్ట్ అంతా ఎదుగుతున్నాను. కాఫీ తాగుదామా? నాకేమొద్దు. పొద్దున్నారంటే తప్పకుండా తాగుతారు. 2 minutes, ఇప్పుడే వస్తాను. ఓకే. అన్నయ్య, రివర్స్ ప్లే మొదలట. గురుడు గిల్ల గిల్ల గించుకుంటున్నాడు. లగేజ్లు మూసిస్తాను, స్టాంపింగ్లు వేయించేస్తాను, కాఫీలు తాగుతావా, బియర్లు తాగుతావా అని కాలు తొక్కేసుకుంటున్నాడు. హైదరాబాద్ అని చెప్పాను కదా, అక్కర్లేదు. నాకు తెలిసి దుబాయ్ ట్రాన్సిట్ లోపే మడ తిట్టేస్తాను. సరే, మీ బావ వస్తున్నాడు. బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ చేస్తా. హ్యాబిట్ ప్లీజ్. ఇందాక నాకు లిఫ్ట్ ఇవ్వడానికి ఏంటి ప్లీజ్ 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 అని బతిమాలించుకున్నారు? ఏ నేనంటే అంత లోకువా? అబ్బా, అదా మీ కోపానికి కారణం? ఏం లేదండి, లేట్ అయితే ఫ్లైట్ మిస్ అవుతామని. నన్ను ఎవరైనా అవాయిడ్ చేసినా, నెగ్లెక్ట్ చేసినా నాకు చాలా కోపం. సారీ, నా వల్ల ఎవరైనా హర్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్పడం నాకు అలవాటు. దిస్ ఈస్ ఫర్ యూ. ఇందాక వస్తు షాప్లో చూశాను. మీ చేతికి ఇది చాలా బాగుంటుంది, అందుకే తీసుకొచ్చాను. కొన్ని వస్తువులు కొంతమంది కోసమే తయారు చేసినట్టుంటాయి. ప్లీజ్, ఇప్పుడు మీరు ఇది తీసుకోపోతే నేను హర్ట్ అవుతాను. టైం అవుతుంది, కాఫీ తాగి వచ్చేయండి. ఓకే? సంధ్యా టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. నిజంగానే నా చేతికి బాగుంది, అందుకే ఇచ్చాను. ఆ బుక్లో ఏముందిరా? హే, యు నో సంథింగ్, కొంతమందితో జర్నీ చాలా బోరింగ్ గా ఉంటుంది. అబ్బా, ఎప్పుడు అయిపోతుందిరా బాబు అనిపిస్తుంది. కొంతమందితో జర్నీ చాలా హ్యాపీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అప్పుడే అయిపోయింది ఏంట్రో అనిపిస్తుంది.
ఇప్పుడు నాతో ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది నీకు? ఎందుకు స్టార్ట్ అయిందిరా బాబు అనిపిస్తుంది. అంటే తొందరగా స్టార్ట్ అయితే తొందరగా అయిపోతుంది కదా. లైక్ యువర్ టైమింగ్. శుక్రియా శుక్రియా. ఎక్స్క్యూజ్ మీ, గురుగారు నేను ఇక్కడ కూర్చుంటాను. మరి నేను ఎలా రావాలి? ఫ్లైట్ వెనకాల పరిగెత్తుకు రావాలా? పంచికి పిచ్చెక్కిపోయింది కదా. ఇలాంటి పంచులు చాలా ఉన్నాయి నా దగ్గర. భయ్యా ప్లీజ్ అర్థం చేసుకోండి భయ్యా. చూడమ్మా, దేవుడు నీకు ఆ బ్యూటిఫుల్ బాడీ ఇచ్చాడు, నాకు ఈ యాంటిక్ పీస్ ఇచ్చాడు. నాలోకి నువ్వు నీలోకి నేను రాలేం కదా. ఫ్లైట్ వాడు నీకు ఆ సీట్ ఇచ్చాడు, నాకు ఈ సీట్ ఇచ్చాడు. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి. ప్లీజ్ గివ్ మై సీట్. కగడు. నాటి గైడ్. మళ్ళీ పంచు. మెంట్లెక్కేద్దాయి నా దగ్గర ఉన్న పంచాలని చెప్తేనే. మై నేమ్ ఈజ్ ప్లాటినం ప్రణీత్. ప్లాటినం ఏంటి, ఇంటి పేరా? కాదు, ఇండస్ట్రీలో అది నా పెన్ నేమ్. ఇచ్చారండి. ఇండస్ట్రీలో ఎవరు ఏది ఎవరు, మనమే లాగేసుకోవాలి. ఐ ఆమ్ అప్కమింగ్ రైటర్. అసలు మీ ఏజ్ ఏంటి, అప్కమింగ్ ఏంటి? ఏజ్ బారైపోతుంది కదా అని దేవుడు మనకు బ్రేక్ ఇచ్చాడు కదా. ఓ, ఏజ్కి టాలెంట్కి అసలు సంబంధం లేదు. ఈ అమ్మాయిలు ఉన్నారు చూడండి, మనం అనుకున్నంత మంచోడు కాదు సార్. కళ్ళీలో చిన్నవి చేసేసి లిప్స్ వెట్ చేసుకుని బాడీ కొంచెం షేక్ చేస్తే ఏదడిగితే అది ఇచ్చేస్తారు ఈ మగాళ్ళని వాళ్ళ అభిప్రాయం. బట్ నేను అలాంటి వాడిని కాదు. ఏంటి తేడా? నో 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 నో, ఫీల్ ఫ్రీ, నో అటాక్స్. ఏడ్చవలే.